హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు ఆ పరమశివుణ్ణి నా చేతితో కొబ్బరి నీటితో అభిషేకించుకుని గుడి వద్ద ఇలా పూజ చేసుకున్నానండి. ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది. నేను అనుకోలేదు అసలు ఇలా స్వామివారిని ఆరాధిస్తాను, అభిషేకించుకుంటానని. ఈ పరమ పవిత్రమైన రోజున నాకు ఆలయ దర్శనం, అలాగే ఆ స్వయంభూగా వెలిసిన శివలింగం అండి. ఆ స్వామివారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకించుకుని మనస్ఫూర్తిగా పూజను చేసుకున్నాను. స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా మహిమాన్వితమైన స్వయంభూలింగం. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. మా ఇంటి వద్ద నేను చేసుకున్న ఈ శివముక్కోటి రోజున పూజ, స్వామివారిని అమ్మవారిని చూడండి. పూజా గదిని ఇలా అలంకరించుకుని ఆరాధించుకున్నాను. పరమ పవిత్రమైన ఈ రోజున స్వామివారిని ఇలా అభిషేకించుకుని ఆరాధించుకోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నానండి. ఎన్ని జన్మల పుణ్యమో ఇలా స్వామివారిని ఆరాధించుకుని అభిషేకించుకోవడం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ధనుర్మాసం మొత్తం ఆచరించే వాళ్ళే లేని వారు ఎవరైనా సరే ఈ ఒక్కరోజు ఆ పూజ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే మహిమాన్వితమైన ఫలాన్ని పొందవచ్చు. సంవత్సరం ఈ నెల మొత్తం పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాంటి స్వామివారిని అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసి ధరించండి. ఈ శివముక్కోటి గురించి ఆరుద్ర నక్షత్రం, అలాగే పౌర్ణమి రోజున ఇలా పూజించుకొని ఆరాధించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ధనుర్మాసం కదా, అలాగే వెంకటేశ్వర స్వామివారిని కూడా నేను నిత్యం ఆరాధించుకుంటున్నాను కదండి. స్వామివారి వద్ద తులసి దళాన్ని ఉంచి ఆరాధించుకుని పూజించుకున్నాను. పుష్పాలతో అలంకరించుకుని పువ్వులు మాలలను ఉదయాన్నే లేచి పువ్వులను కోసుకుని మాల కట్టుకుని పూజకి అన్నీ సిద్ధం చేసుకుని ఇలా పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఎన్ని జన్మల పుణ్యమో నాకు నా చేతులతో స్వామివారికి అభిషేకించుకుని ఇంటికి వచ్చానండి. ఇలా అభిషేకించుకునే అవకాశం అని అనుకోలేదు నేను. అందుకే నీటితో స్వామివారిని అభిషేకించుకుని కొబ్బరి నీటితో స్వామివారిని అభిషేకించుకుని మనస్ఫూర్తిగా మనసులో కోరికను చెప్పుకుని నా కోరికను తీర్చమని స్వామివారిని అడగడం కూడా మర్చిపోయానండి. అంతటి తన్మయత్వంలో స్వామివారికి తెలుసు కదా, మన మనసులో ఆలోచనలు మనకి ఏమి ఇవ్వాలనేది స్వామివారికి తెలుసు. అలాంటి రోజున ఇలా పూజ చేసుకోవడం, ఇలా ఆచరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. అలాగే నేను ఈరోజు లలిత సహస్రనామాలను, శివాష్టోత్తర శతనామాలను, ఆ పరమశివుణ్ణి పార్వతీదేవుణ్ణి సంకీర్తనలతో నాకు వచ్చిన కీర్తనతో ఆరాధించుకుంటానండి. లైవ్ చేద్దాం. ఎవరైనా కుదిరిన వారు, పూజ చేసుకోలేని వారైనా సరే పూజ చేసుకున్న వారిని చూసి ఆనందించి ధరించండి. ఆలయానికి వెళ్ళి దర్శించుకొని పూజించుకోండి. స్వామివారి దర్శనం చాలా మహిమాన్వితమైనది. మనం ఉద్యోగం గురించి ఎదురు చూసేవాళ్ళు, శని బాధలతో బాధపడేవాళ్ళు, ఇలా శత్రు నాశనం, మన సౌభాగ్యాన్ని సంతానాన్ని సమృద్ధిగా చూసే మహిమాన్వితమైన రోజు. ఇన్ని కోరికలను తీర్చే శివముక్కోటి అనేది పరమ పవిత్రమైనది. నేను ఇదే నా జీవితంలో మొదటిసారి ఆరాధించుకోగలిగానండి. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మద దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బోలా శంకరుడు కదండి.
అన్ని అవతారాలకెల్లా బోలా శంకరుని అవతారమే మనకి తొందరగా కోరికలను తీర్చే అవతారం అని చెప్తూ ఉంటారు పురాణ గాథల్లో. అలాంటి నిత్య తపస్సు చేసుకునే స్వామివారికి గంధమే బొట్టుగా పెట్టాలంటండి, కుంకుమని అలంకరించకూడదని చెప్తున్నారు. అమ్మవారిని స్వామివారికి పసుపు రంగు పుష్పాలతో పూలను వేసుకుని, వెంకటేశ్వర స్వామివారికి కూడా తులసి దళాలతో పుష్పాలతో కలిపి పూల మాలను ఉదయాన్నే కట్టుకొని పూజా గదిని ఇలా అలంకరించుకుని పూజించుకున్నానండి. ఎన్ని జన్మల పుణ్యమో ఈ వ్రతాన్ని ఆచరించుకోగలిగాను. నా పూజా గది, నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే జ్యోతి భక్తి బ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ముందుకు తీసుకెళ్తూ నా వీడియోకి చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన సాంప్రదాయాలు, సంస్కృతి, మన పూజలు, వ్రతాలు, హిందూ ధర్మం, నాకు తెలిసినవి నేను చేసుకున్న విధానాన్నే మీకు చెప్తున్నానండి. అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో నేను అనడం లేదు. నాకు తెలిసినవి మీతో పంచుకోవాలని, నేను చేసుకున్న పూజని, వ్రతాన్ని మీకు చూపించాలని ఆపేక్షతోటే నేను ఈ స్వామివారిని, అమ్మవారిని పూజ చేసుకున్నవిని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాను. మహిమాన్వితమైన పౌర్ణమి అమ్మవారిని చూడండి. పౌర్ణమి రోజున జగన్మాతను ఎప్పుడు మనం ఆరాధించుకుంటాం కదా. పాయసాన్ని నైవేద్యంగా చేసుకొని స్వామివారికి, అమ్మవారికి నివేదన చేసుకుని ఆరాధించుకుని అర్చించుకున్నానండి. ఇంకా సహస్రనామ పారాయణం అనేది లైవ్లో చేద్దామని ఇంకా పారాయణం అనేది చేసుకోలేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, శివ ముక్కోటి శనివారం, మహిమాన్వితమైన ధనుర్మాసం, ఇలా అన్ని రోజులు కలిసి వచ్చిన ఈ మాసంలో పూజని చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. జ్యోతి భక్తి బ్లాగ్స్.